బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని ప్రజాభవన్ కు జనం పోటెత్తారు. తమ సమస్యలు విన్నవించుకునేందుకు ఈ ఉదయాన్నే ప్రజాభవన్ కు చేరుకుంటున్నారు. ప్రతి మంగళవారం శుక్రవారం ప్రభుత్వం ప్రజావాణి నిర్వహిస్తుండగా రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు జనం. ఉదయం 10 గంటలకు ప్రజావాణి ప్రారంభం కానుంది. ప్రజల నుంచి మంత్రులు వినతులు స్వీకరించనున్నారు. హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని ప్రజాభవన్ వద్ద ఆ విజువల్స్ అన్ని కూడా అక్కడికి జనం పోటెత్తారు. తమ సమస్యలు విన్నవించుకునేందుకు ఈ ఉదయాన్నే ప్రజాభవన్ కు చేరుకుంటున్నారు ప్రజలు. ప్రతి మంగళవారం శుక్రవారం ప్రభుత్వం ప్రజావాణి నిర్వహిస్తుంటే రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు జనం. ఉదయం 10 గంటలకు ప్రజావాణి ప్రారంభం కానుంది. ప్రజల నుంచి మంత్రులు వినతులు స్వీకరించనున్నారు. హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. ప్రజాభవన్ బయట ఉన్న దృశ్యాలు. రాష్ట్రం నలుమూలల నుంచి అశేషంగా జనవాహిని తరలి వస్తోంది. తమ సమస్యలు విన్నవించుకునేందుకు, అలాగే తమ సమస్యలకు ఏమైనా ప్రభుత్వం పరిష్కారం చూపుతుందేమో అనే ఆశతో ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రభుత్వం పూనుకుంది. కొత్త ప్రభుత్వం కొలువు తీరాక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ప్రభుత్వం. అందులో భాగంగా తమ వినతులు, విన్నపాలు, సమస్యలు విన్నవించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అశేషంగా జనవాహిని తరలి వస్తోంది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. కిలోమీటర్ల మేర క్యూలు కట్టి ఉన్నారు ప్రజలంతా తమ సమస్యల చిట్టాలతో. बात करा